గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటారు హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మొక్కలు నాటి జనహృదయ నేత హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితసేన ద్వారా మొక్కలు నాటే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు. బర్త్డే సమానంగా మన ప్రజ్ఞాపూర్ శివాలయంలో పూజ చేయించి మన రాజారావు అన్న ఆధీనంలో ఈరోజు మనం చెట్టు పెట్టే కార్యక్రమం చేశాము. హరీష్ అన్న అంటేనే తెలంగాణకు ఉండే కాదు, హరీష్ అన్న అంటేనే కాంగ్రెస్ బీజేపీకి ఒక దడ. అలాంటి నేత జన్మదినం జరుపుకోవడం మా తెలంగాణ యువకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎంతో సంతోషం. జై హరీష్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రతాపన్న. ఈరోజు తెలంగాణ టైగర్ హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రజ్ఞాపూర్లో గల శివాలయంలో మొక్క నాటడం జరిగింది. హరీష్ అన్న గారి గురించి మాట్లాడడం ఎంతైనా తక్కువే. అసెంబ్లీలో అధికార పార్టీనే గడగడలాడించే మన హరీష్ అన్న గారి జన్మదినం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలలో కూడా ఏ చోట చూడు ఈరోజు హరీష్ అన్న గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రక్తదానాలు, పండ్ల పంపిణీ, అన్నదానాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హరీష్ అన్న గారిని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానంలో చూడాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే హరీష్ అన్న. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ శివాలయంలో మన జనహృదయ నేత తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు తన్నీర్ హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శివాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. హరీష్ అన్న గారి గురించి వారు చేసినటువంటి ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వారు చేసినటువంటి ఎన్నో కాళేశ్వరంలో భాగంగా రైతులందరికీ కూడా నీళ్ళందించే దిశగా వారు చేసిన కృషి ఫలితాలే ఇవాళ రైతులందరికీ కూడా ఈ పంటలను వచ్చే విధంగా చేసిన విషయం అందరికీ తెలిసినదే. వారి సేవలు ప్రజలందరికీ ఎంతో అవసరం కాబట్టి వారు అందరూ ఆరోగ్యాలతో ఉండి వారు జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.